నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. వ్యక్తుల స్వరూపాన్ని తెలుసుకునేందుకు, జన్మ జాతకాన్ని తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రం మనకి పూర్తిగా ఉపయోగపడుతుంది. అలాగే జన్మరాశి ఆధారంగా స్వరూప స్వభావాలను తెలుసుకుంటూ ఉంటాం. మరి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతను ఆరాధించాలి, ఎటువంటి దానాలు చేయాలి, గ్రహ గమనాల ఆధారంగా ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలా వివరాలన్నింటినీ మనకి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య శాస్త్రంలో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వారఫలం కార్యక్రమానికి స్వాగతం అండి. సుస్వాగతం. గురుగారు, మరి ముందుగా గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ప్రధానంగా సూర్యోదయ లగ్నం మేషలగ్నం, మేషలగ్నంలోనే సూర్య భగవానుడి యొక్క ఉచ్చస్థితి, అలాగే బుధాదిత్యం కూడా ఉన్నది. బుధుడు మేషలగ్నంలోనే ఉన్నారు, సప్తమంలో చంద్రుడు తులలో, తర్వాత ఉచ్చ రాశిలో శుక్ర భగవానుడు మీనంలో, ఇక లాభంలో కేతువు, ఎప్పట్లాగానే పంచమంలో గురు రాహువులు, అలాగే అష్టమంలో కుజ శని గ్రహాల ప్రభావం కొనసాగుతుంది. అధిక గ్రహాలు శుభ ఫలితాన్ని ఇవ్వటానికి గల కారణం 2 ఉచ్చ గ్రహాలు, అలాగే లగ్నంలోనే ఉచ్చులో ఉన్నటువంటి సూర్యుడితో పాటు బుధాదిత్యం కూడా అనుకూలిస్తుంది. శంకరమంచి గారు, మరి ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి వారు ఈ వారం అనుకున్న అన్ని కార్యాలను విజయం సాధిస్తారా? వివరించండి. విశిష్టమైనటువంటి కార్యాలని సాధించే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, పంచమ గురువు, లాభకేతువు, 3 గ్రహాలు చక్కగా ఉన్నాయి. విశిష్టమైన కార్యాలని సాధిస్తారు. ధైర్య సాహసాల వల్ల విజయం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలం, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉన్నది. నిలకడగా పనిచేయాలి, నిలకడగా పనిచేసే అవకాశం కూడా ఉంది. అభినందనలు పెద్దల నుండి ఉన్నాయి. ఒక పనిలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. వారాంతంలో కార్యసిద్ధి ఉంది. మిత్రులు శత్రువులుగా మారే సూచన కూడా గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మనశ్శాంతి లభిస్తుంది. శంకరమంచి గారు, మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలి? శని శ్లోకం చదువుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. శివాలయ సందర్శనం వల్ల ఉపయుక్తమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. దానక్రమంలో 6 గ్రహాల దోషంలో ఉన్నాయి. జన్మస్థ రవిబుధ యోగం, అష్టమంలో కుజశనుడు, ద్వాదశంలో శుక్రుడు, పంచమ రాహువు. ఇక్కడ ద్వాదశంలో శుక్రగ్రహ సంచారం ఉంది కాబట్టి ఖర్చులు అదుపులో ఉండాలి అంటే శుక్రుడికి సంబంధించిన బొబ్బర్లు దానం చేయటం చాలా మంచిది. శంకరమంచి గారు, మరి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాల గురించి వివరించండి. వృషభ రాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా షష్ఠ చంద్రుడు, లాభశుక్రుడు, దశమకేతువు. మనోబలంతో విజయం సాధిస్తారు. సుఖ దుఃఖాలు 2 సమంగా ఉంటాయి. పరిణతి చెందిన ఆలోచన విధానంతో లక్ష్యాలని సాధిస్తారు. ఓర్పు చాలా అవసరం. పరీక్షాకాలంగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. బంధుమిత్రుల వల్ల ఒత్తిడికి గురవుతారు. ఒకరి మాట సాయం వల్ల పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా గృహలాభం ఉన్నది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేయండి. ఇలాంటి సమయాల్లో సూర్యారాధన చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. ఆలయ దర్శనంలో ప్రత్యక్షంగా శ్రీరామ సందర్శనం చేసుకోవటం ద్వారాగా సూర్య అనుగ్రహ సిద్ధి అధికమవుతుంది. ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. వృషభ రాశి వారికి కూడా 6 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా ద్వాదశంలో ఉన్నటువంటి ఉచ్చ రవిదోషం కనపడుతోంది. కాబట్టి సూర్యుడికి సంబంధించిన గోధుమలు దానం చేస్తే మంచిది. శంకరమంచి గారు, మరి మిథున రాశి వారికి ఈ వారం అన్ని శుభ ఫలితాలే ఉన్నాయా? వివరించండి. అలాగే కనపడుతున్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభస్థానంలో రవిబుధులు, అలాగే షష్ఠ స్థానంలో కుజశనులు, ఇక తృతీయ గతుడైన రాహువు.
అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఉత్సాహంతో విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక యోగాలు పుష్కలంగా ఉన్నాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ధర్మచింతన పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు సిద్ధిస్తాయి. దగ్గర వారితో విభేదాలు ఉన్నాయి. ప్రశాంతత చాలా అవసరం. ప్రశాంతత లోపించకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. నమ్మి ఎవరికీ ధనం ఇవ్వరాదు. మంచి ఆరోగ్యం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని విధాల శుభకాలం. వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి ఇష్టదేవతా ప్రార్థన చక్కగా సరిపోతుంది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. ఆలయ దర్శనం అంతగా అవసరం లేదు. నిత్యం ఏ ఆలయానికి వెళ్ళైతే మనం సహజంగా దైవ దర్శనాన్ని చేస్తామో అది చేసుకుంటే చాలు. మరి ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. 4 గ్రహాలు దోషంలో ఉన్నాయి. అందులో పంచమ చంద్ర దోషం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి చంద్రుడికి ఇష్టమైనటువంటి బియ్యము పండితులకి దానం చేయటం చాలా మంచిది. శంకరమంచి గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. అసాధ్యమైన కార్యాలని సుసాధ్యం చేసే విధంగా దైవబలం సహకరిస్తుంది. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి ధనస్థానగతుడే. అలాగే భాగ్యంలో శుక్రయోగము, ఇక రాజ్యంలో సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం. నిదానంగా ముందస్తు ప్రణాళికలతో అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని రచిస్తారు. అందరికీ ఆదర్శవంతులుగా మారుతారు. ప్రతి విషయం బాగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడిని జయించాలి. ప్రశంసలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మంచి పనులు చేస్తారు. శుభవార్త వినే అవకాశం చక్కగా ఉంది. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేయండి. ఇక్కడ త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ దర్శనం గురించి చెప్పండి. వీలైతే దత్తాత్రేయ సందర్శనం చేయాలి. లేకపోతే సద్గురువుల సందర్శనం చాలా వరకు మంచిది. ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. 6 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. అందులో అష్టమ కేతువు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి మానసిక అశాంతి అధికమవుతుంది. కనుక మహాగణపతి ధ్యానం చేసిన, కేతువుకి ఉలవల దానం చేసిన చాలా మంచిది. శంకరమంచి గారు, మరి సింహరాశి వారు ఈ వారం వారికి ఎదురయ్యే అవరోధాలని అధిగమించగలుగుతారా తెలియచేయండి. సమర్థవంతంగా పనిచేస్తే అప్పుడు అధిగమించే యోగం ఉంది. ముఖ్యంగా తృతీయస్థ చంద్రుడు, అష్టమ శుక్రుడు అవరోధాలని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం వైపు అడుగులు వేస్తారు. ఇక్కడ 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఈ శుక్రగ్రహం అష్టమ స్థానంలో ఉండి యోగిస్తోంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు. ఆర్థిక ఫలితాలు చక్కగా ఉన్నాయి. అపజయాలను విజయంగా మారుస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో తొందర నిర్ణయాలు వద్దు. కలహాలకు అవకాశం ఇవ్వకండి. నిరుత్సాహాన్ని వీడాలి. అంటే నిరుత్సాహపరిచే సంఘటనలు అడుగడుగునా ఎదురవుతాయి. చైతన్యవంతంగా ముందుకు సాగాల్సినటువంటి కాలం. ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. మహాలక్ష్మీదేవిని ధ్యానించడం ఉత్తమం. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. లక్ష్మీ సందర్శనం వల్ల లక్ష్మీ ధ్యానం పరిపూర్ణమవుతుంది. దానాల గురించి చెప్పండి. 7 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ఈ 7 గ్రహాలలో ప్రధానంగా అర్ధ అష్టమ శని కుజ దోషాలు అధికంగా ఉన్నాయి కాబట్టి కుజుడికి కందులు, శనికి నువ్వులు ప్రీతి గనక ఈ 2 దానాలని పండితులకు ఇవ్వటం చాలా ఉత్తమం. శంకరమంచి గారు, మరి కన్యారాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయా, మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయా తెలియచేయండి. ప్రధానంగా 3 గ్రహాలు ఉన్నాయి అనుకూలంగా. 6లో కేతువు, అలాగే తృతీయ స్థానంలో కుజ శని గ్రహాలు. ఈ గ్రహాల యొక్క అనుకూలతని పరిశీలన చేసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే కార్యసిద్ధి ఉంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అవకాశాలను విజయాలుగా మలుచుకోవాలి. ఆనందానుభూతులతో గడుస్తుంది. ఏకాగ్రత లోపించకుండా లక్ష్యాన్ని సాధించాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏ విధంగా కూడా బద్ధకించకుండా శ్రద్ధగా సమయానికి పనిచేయాలి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సమస్యలను తెలివిగా పరిష్కరించాలి. శుభప్రదమైన భవిష్యత్తు ఉంది. కొన్ని సంఘటనలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. వారాంతంలో అన్నీ చక్కబడి శుభవార్తలు వినే విధంగా గోచరిస్తుంది. వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. శ్రీరామ స్తోత్రం శుభప్రదం. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. శ్రీరాముణ్ణి సందర్శించడం చాలా ఉత్తమం. దానాల గురించి చెప్పండి. సప్తమంలో శుక్రదోషం అధికంగా ఉన్నది కాబట్టి బొబ్బర్లు దానం. శంకరమంచి గారు, మరి తులారాశి వారు ఈ వారం అభివృద్ధి దిశలో పయనిస్తారంటారా? ఆ విధంగానే ఉంది. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా లాభంలో గురు రాహువులు, జన్మస్థ చంద్రుడు. అభివృద్ధిని సాధించే క్రమంలో పట్టుదల అవసరం. అభివృద్ధిని ఆపటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. క్రమం తప్పకుండా ధర్మబద్ధంగా పనిచేస్తే తప్పక విజయం వరిస్తుంది. ఆర్థికంగా అంత అనుకూలంగా కాదు కాబట్టి ఆర్థిక పరిస్థితులు చక్కబడే వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఖర్చులని నియంత్రించండి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార పరంగా మాత్రం ధనలాభాలు ఉన్నాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. ఆలోచనలు త్వరగా కార్యరూపాన్ని ఇస్తాయి. ఆత్మీయుల సలహాతో ఒక పని గుర్తింపు వస్తుంది. ఒక పనిలో గుర్తింపు సాధిస్తారు. అన్ని విధాలా బాగుంది. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. ఇక్కడ సాయినామాన్ని స్మరించడం చాలా మంచిది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. సాయి భగవానుడి సందర్శనం శాంతానికి ప్రతీక. ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. ప్రధానంగా పంచమంలో కేతు దోషం అధికంగా కనపడుతోంది. 6 గ్రహాల దోషస్థానంలో ఉన్నప్పటికీ కేతుప్రీతిగా ఉలవల్ని దానం చేయటం ఉత్తమం. శంకరమంచి గారు, మరి వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉందా చెప్పండి. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రాహువు, పంచమంలో శుక్రుడు, షష్ఠ స్థానంలో రవి, బుధులు. అధికార యోగం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భావోద్వేగాలకు అతీతంగా పనిచేయండి. లక్ష్మీ ప్రాప్తి, జ్ఞానసిద్ధి రెండూ ఉన్నాయి. విఘ్నాలు వచ్చినా చివరకు విజయం ఉంది. చైతన్యంతో ముందుకు సాగాలి. అభీష్టములు వారం మధ్యలో నెరవేరుతాయి. కుటుంబ పరంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా వారాంతంలో సర్దుకుంటాయి. దైవబలంతో ఒక పని పూర్తవుతుంది. గౌరవం పెరుగుతుంది. అన్ని విధాలా శుభకాలం. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. హనుమాన్ చాలీసా చదివితే ధైర్యం, ఉత్సాహం రెండూ సిద్ధిస్తాయి. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. ఆంజనేయ స్వామి వారి సందర్శనం కార్యసిద్ధికి సంకేతం. ఎటువంటి దానాలు చేయాలో చెప్పండి. ముఖ్యంగా ద్వాదశంలో చంద్రదోషం గోచరిస్తోంది. 5 గ్రహాల దోషంలో ఉన్నప్పటికీ ద్వాదశ చంద్రదోషం వార ప్రారంభంలో ఏర్పడటం ద్వారాగా మనస్సు ఆనందంగా ఉండకుండా ఈ చంద్రుడు అడ్డుకుంటాడు కాబట్టి బియ్యం దానం చేస్తే వారమంతా మనశ్శాంతి ఉంటుంది. శంకరమంచి గారు, మరి ధనురాశి వారికి ఈ వారం మరి అన్ని విషయాల్లో విజయం లభించే అవకాశం ఉందా చెప్పండి. ఇక్కడ ఆ విధంగానే గోచరిస్తోంది. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 11వ రాశిలో చంద్రుడు, 9లో గురువు, 4లో శుక్రుడు, 3లో కేతువు. ఆశయాలు సిద్ధిస్తాయి. పనుల్లో పురోగతి ఉంది. ధనధాన్య లాభాలున్నాయి. అరుదైన గౌరవం పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయంతో సమాజంలో కీర్తి లభిస్తుంది. మానసిక సంఘర్షణలకు దూరంగా ఉండండి. మనస్సు చంచలంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఆధ్యాత్మికంగా శుభ ఫలితాలున్నాయి. అందరినీ నమ్మరాదు. ఎందుకంటే ఏలినాడు శని ఉన్నది కాబట్టి నమ్మితే కొన్ని మోసాలు జరిగే సూచన ఉంది. ఆర్థికంగా పెట్టుబడులు అంతగా అనుకూలించవు. ఆర్థిక పరంగా ఆచితూచి వ్యవహరించండి. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. శివధ్యానం శ్రేయస్కరం. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. లింగస్వరూపుడైనటువంటి మహేశ్వరుణ్ణి సందర్శించడం చాలా ఉత్తమం. దానాల గురించి చెప్పండి. ప్రదోషకాలంలో శివారాధన చేసిన బిల్వ
దళములతో ఈశ్వరుని అర్చించినా మంచి ఫలితం. ఇక్కడ రాహుదోషం కనపడుతోంది కాబట్టి ప్రధానంగా భాగ్య రాహుదోషం పట్టుకుంది కనుక రాహువుకి సంబంధించిన మినుముల్ని పండితులకి దానం చేసుకుంటే మంచి జరుగుతుంది. శంకరమంచి గారు, మరి మకర రాశి వారు ఈ వారం సంతోషకరంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉందా? ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పండి. అనుకూలంగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా రాజ్యస్థ చంద్రుడు, లాభస్థానగతులైన కుజశనులు, అలాగే చతుర్థ స్థానంలో బుధుడు, విక్రమస్థానంలో శుక్రుడు. శీఘ్ర విజయాలున్నాయి. కర్తవ్య నిర్వహణలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. సుఖ సంతోషాలున్నాయి. విశేష ధనయోగం ఉంది. భూగృహ లాభాలున్నాయి. గతంలో కాని పనులు ఇప్పుడు చక్కగా పూర్తవుతాయి. మీ కళ సాకారం అవుతుంది. అధికారుల నుండి సహకారం పూర్తిగా ఉంటుంది. చంచల నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. దగ్గర వారితో చెప్పి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే ఉత్తమ భవిష్యత్తుని సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ప్రయత్నం బాగా చేయాలి. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. ఇలాంటి సందర్భంలో మహాగణపతిని ధ్యానిస్తే ఆటంకాలు దరిచేరకుండా ముందుకెళ్ళచ్చు. ఆలయ దర్శనం గురించి చెప్పండి. ఇక్కడ ఆలయ సందర్శన క్రమంలో గణపతి సందర్శనం శ్రేయోదాయకం. ఎటువంటి దానాలు చేయాలో తెలియచేయండి. ఇక్కడ ధనస్థానగతుడైనటువంటి కేతు దోషం అధికంగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో సంశయం లేకుండా ఉండాలంటే మహాగణపతిని ధ్యానిస్తే కేతు ప్రీతి జరిగి మంచి జరుగుతుంది. శంకరమంచి గారు, మరి కుంభరాశి వారికి ఈ వారం శుభవార్తలు వినే అవకాశం ఉందా? మరి చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉందా చెప్పండి. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. ఐశ్వర్యము అంటేనే విశేషమైనటువంటి సంపద. ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానగతుడి, ధనస్థానంలో ఉచ్చులో శుక్రుడుండి, అలాగే రవి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఐశ్వర్య ప్రాప్తి, సాధించవలసిన కార్యాల్లో స్పష్టత పెరుగుతుంది. ధనయోగం సిద్ధిస్తుంది. విఘ్నాలని తట్టుకుంటారు. బుద్ధి బలంతో ఆకట్టుకుంటారు. సమస్యలు దూరం అవుతాయి. ఒక పనిలో విజయం ఉంది. ఎన్నాళ్ళ నుంచో కాని పనుల్లో చలనం వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాలతో చక్కగా ప్రశాంతత లభిస్తుంది. బంగారు భవిష్యత్తుని సాధిస్తారు. పట్టుదల వదలకుండా పని చేయాలి. వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. పట్టుదలకి సంకల్పానికి నిలువెత్తు రూపం ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రం చాలా మంచిది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. ఆంజనేయ సందర్శనం వల్ల ఇష్టకార్య సిద్ధులు ఏర్పడతాయి. ఎటువంటి దానాలు చేయాలో తెలియచేయండి. ప్రధానంగా జన్మస్థ కేతు దోషం ఉంది కాబట్టి కేతువుకి సంబంధించినటువంటి ఉలవలు దానం చేసినా లేదా కేతు ప్రీతిగా గణపతి ధ్యానం చేసినా సమానమైన ఫలితాన్ని పొందవచ్చు. శంకరమంచి గారు, మరి ద్వాదశ రాశిలో చివరిదైన మీనరాశి వారి ఫలితాల గురించి తెలియచేయండి. మీనరాశి వారి ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ శుక్రుడు, షష్ఠ రాహువు, ధనస్థ బుధుడు. ధర్మాధర్మ విచక్షణతో విజయం లభిస్తుంది. మిత్రుల ప్రోత్సాహంతో అపారమైన అభివృద్ధి ఉంది. ప్రయత్నపూర్వకంగా పైకి వస్తారు. ఆర్థిక స్థితిగతి గతం కంటే బాగుంటుంది. అలాగే అనుకూలమైనటువంటి ఆర్థిక యోగాలు ఉన్నాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. నూతనంగా రుణాలు చేయకుండా జాగ్రత్త పడండి. లక్ష్యం సిద్ధిస్తుంది. సంతృప్తికరమైన జీవితం ఉంది. బంధువుల నుండి మేలు జరుగుతుంది. సమన్వయంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించే కాలంగా గోచరిస్తుంది. వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. మహాలక్ష్మీదేవిని స్తోత్రంగా చదువుకోవటం, ధ్యానించడం మంచిది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. మహాలక్ష్మి సందర్శనం వల్ల ప్రదోష సమయంలో చేసేటటువంటి లక్ష్మీ సందర్శనం ఐశ్వర్యానికి, అదృష్టానికి సంకేతం. దానాల గురించి చెప్పండి. ఇక్కడ ప్రధానంగా గురుదోషం కనపడుతోంది. ఈ గురుదోష ప్రభావం 6వ రాశిలో అంత మంచిది కాదు కాబట్టి గురువుకి సంబంధించినటువంటి దానం శనగలు దానం చేస్తే మంచిది. శంకరమంచి గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ఈరోజు కార్యక్రమంలో గ్రహ గమనాల గురించి, ద్వాదశ రాశుల ఫలితాల గురించి వివరంగా తెలియజేశారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు.
మరి ఈనాటి మన కార్యక్రమంలో గ్రహ గమనాల గురించి, ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. అలాగే ఏ ఏ రాశుల వారు ఎటువంటి స్తోత్రాలు పఠించాలి, ఆలయ దర్శనం గురించి, అలాగే ఎటువంటి దానాలు చేయాలో వివరంగా తెలుసుకున్నారు కదా. మరి ఆయా స్తోత్రాలు పఠించండి, దానాలు చేయండి, సంతోషంగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని కృపకు పాత్రలు కండి. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.